అరుణాచలంలో కొండ శివలింగం. అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు. ఒకప్పుడు భగవానులు రమణ మహర్షి అలా కొండ మీద నడిచి వెడుతుంటే ఏకంగా పెద్ద విస్తరాకంత మర్యాకు పడింది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు అని. ఆ మర్యాకు గాలికి ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుగా వెడుతున్నారు దక్షిణామూర్తిని చూద్దామని. వెడుతుంటే ఆయన కాలు అనుకోకుండా ఒక పొదకి తగిలింది. ఆ పొదకి తేనె పట్టుంది. అవి ఎంత ధర్మం అంటే, ఏ కాలు తమ పట్టుకి తగిలి పట్టుకి అపకారం చేశాయో ఆ కాలునే పట్టుకున్నాయి తేనెటీగలన్నీ. రమణులకు ఎంత సాక్షితత్వం అంటే, ఆ కాలు దోషం చేసింది, కష్టపడి కట్టుకున్న వాటి గూటిని పాడు చేసింది, శిక్ష అనుభవించుగాక అని పరిగెత్తకుండా కాలు అలాగే పెట్టి వదిలేశారు. తేనెటీగలన్నీ కాలు పట్టుకు పీకేసాయి. ఇంత లావున వాచిపోయింది. దక్షిణామూర్తి దర్శనం మర్చిపోయారు. ఆయన ఇవ్వరెవ్వరికి, అంత తేలిక కాదు. తిరిగి వచ్చేశారు. పళనిస్వామి అని అంతేవాసి ఉండేవాడు. ఆయన శ్రావణం పట్టుకొచ్చి ఏడుస్తూ, భగవాన్ ఏమిటి సాక్షితత్వం అని విరిగిపోయిన తేనెటీగల ముళ్ళన్నీ పైకి తీశాడు. ఆ తరువాతి కాలంలో కూడా వారు గోచి పట్టుకు నడుస్తుంటే ఒక కాలు ఒకలా ఉంటుంది, ఒక కాలు లావుగా ఉంటుంది. అంత సాక్షి మాత్రంగా ఉండేవారు మహానుభావుడు. ఆయన ఆ వెనక్కి వెళ్ళినప్పుడు ఆది అన్నామలై అనే ఓ దేవాలయం ఉంటుంది. కొండ వెనక్కి వెళ్ళినప్పుడు ఆది అన్నామలై దగ్గర కూర్చున్నప్పుడు ఏం చాడ్విక్ అని ఒక ఆవిడికి ఆ దక్షిణామూర్తి ముందు దేవసభలో రాత్రివేళ రాత్రింబవళ్ళు గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. హోర్ర వాన పడిపోతుంటే యవ్వనంలో ఉన్న స్త్రీ ఒక్కత్తి తడిచిపోయి ప్రదక్షిణం చేస్తుంటుంది. ఎవరు చెనకరు, అరుణాచలేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు సర్వదా. ఆ ప్రదక్షిణ మార్గంలో ఆమె ఆది అన్నామలైలో కూర్చుంది. మంచి రాత్రివేళ కూర్చునుండగా గంధర్వగానం, సంగీతం, వాద్యఘోష వినపడితే ఆమె టేప్ చేసింది. టేప్ అయింది. అది భగవానులకు తీసుకొచ్చి చూపిస్తే దక్షిణామూర్తి గుళ్ళో అప్సరోగణం నాట్యం చేస్తున్నటువంటి ధనులు అని నిర్ధారించారు. కాబట్టి దక్షిణామూర్తిగా ఉంటాడు. అదే స్వామి అరుణాచలేశ్వరుడిగా ఉంటాడు. ఇన్ని చమత్కారాలు చేస్తాడు. ఏమో ఆ అరుణాచలం అన్న మాట వినపడగానే భగవాన్ రమణుల జీవితంలో అకస్మాత్తుగా ఏదో ఆయనకి జ్ఞాపకం వచ్చినట్టయింది. ఆ అరుణాచలం వెళ్ళిపోవాలనిపించింది. పరుగున వెళ్ళిపోయారు. అంత పెద్ద దేవాలయం, ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి ఆ శిఖరాలు. పెద్ద శివలింగం. విచిత్రం ఏంటంటే అర్చకుడు కూడా లేడు. ఆయన అంత దూరం నుంచి చూశారు. పిల్లవాడు, అప్పా నువ్వు పిలిచావు, నేను వచ్చాను అని పరుగున వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ఉండిపోయారు. మీరు అరుణాచలేశ్వరుడి యొక్క అంతరాలయం దగ్గరికి వెడితే లోపలికి వెళ్ళినప్పుడు చాలా వేడిగా అనిపిస్తుంది. బయటికి వస్తే ఒకలా ఉంటుంది వాతావరణం, దగ్గరకెడితే ఒకలా ఉంటుంది. అగ్నిలింగం కాబట్టి అరుణాచల క్షేత్రంలో అలా ఉంటుంది ఆ వాతావరణం అని చెప్తారు. ఇప్పటికీ స్పష్టమైన తేడా కనపడుతుంది. ఇప్పటికీ మీరు కావాలంటే అరుణాచలేశ్వరుడి అభిషేకానికో పూజ కొరకో అంతరాలయం దగ్గరికి వెళ్ళి మంటపంలో కూర్చోండి. మీకు వెంటనే ఒళ్ళంతా చెమట పట్టి చాలా వేడిగా అనిపిస్తుంది. అది అగ్నిలింగం. అగ్ని శివస్వరూపంగా మూర్తివంతమైంటే ఒక శరీరమును దాల్చి ఒక ఆకృతిని దాల్చి నిలబడింది. అదే అగ్నిలింగం. బాహ్యమునందు ఒక అగ్ని, ఆంతరమునందు ఒక అగ్ని, జ్ఞానాగ్ని రూపుదాల్చి నిలబడితే అదే అరుణాచలేశ్వర లింగం. జ్ఞానాగ్ని అంటే బాహ్యంలో అగ్నిహోత్రము యొక్క స్పర్శ కలిగిందనుకోండి, ఆ వస్తువు బూది అయిపోతుంది. చిట్ట చివరికి ఏమైపోతుంది అంటే బూది అయిపోతుంది. బూది ఇంకేమవుతుంది? ఇంకవడానికి ఏం లేదు. అంటే ఇక ఏ వికారమును పొందవలసినటువంటి అవసరం లేనటువంటి శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఆ వస్తువు. అలాగే జ్ఞానము కలిగిందనుకోండి, జ్ఞానము కలిగినటువంటి ఉత్తర క్షణంలో కర్మలన్నీ నశించిపోతాయి. ప్రారబ్ధము ఒక్కటి మిగిలిపోతుంది. సంచితము, ఆగామి ఈ రెండు క్షయమవుతాయి. ఒక జీవుడు చేసినటువంటి కర్మలు పర్వతంలా పడిపోయి ఉంటాయి. ఇవ్వాలంటే నేను ఈ శరీరంలో ఉన్నాను, ఇత పూర్వం ఈ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నాడో, ఎన్ని కర్మలు చేశాడో, చేసిన పాపపుణ్యాలన్నీ పర్వతాలు పడిపోయినట్టుగా ఉంటాయి. అవి ఒక్క జన్మలో అనుభవింపచేస్తే తట్టుకోలేడు. అందున ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దీన్ని మర్త్యలోకం అంటారు.
ఈ మర్త్యలోకానికి లక్షణం ఏమిటంటే ఇక్కడ శరీరంతో వచ్చినవాడు శరీరాన్ని పట్టుకుని వెళ్ళడం కుదరదు, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి జీవుడు. అందుకే శరీరములన్నీ పడిపోయే లోకమేదో దాన్ని మర్త్యలోకం అంటారు. శరీరంతో వెళ్ళడం కుదరదు ఎక్కడికి అంటే నా ఉద్దేశం ఇంకో లోకానికి. శరీరం వదిలి జీవుడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడు. కానీ ధర్మాన్ని నమ్మి భగవంతుణ్ణి నమ్మి భగవద్భక్తితో కర్మాచరణం చేస్తూ వెళ్ళాడనుకోండి, భగవద్భక్తితో కర్మాచరణం అన్న మాటకు అర్థం ఏమిటండి అని అడగచ్చు. భగవద్భక్తితో కర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు ఏ పని చేస్తున్నా ఒక ప్రశ్న, దీన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? వేదం తెలిస్తే మంచిదే, స్మృతి తెలిస్తే మంచిదే, పురాణం తెలిస్తే మంచిదే, శిష్టాచారం ఎవరైనా పెద్దలు ఉండి వారిని ప్రమాణంగా తీసుకుంటే మంచిదే. తెలియకపోతే ఒక పని చేసే ముందు ఈ పనిని భగవంతుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు, చెయ్యడు. అంగీకరిస్తాడు, చేస్తాడు. అంతే భక్తితో కూడిన జీవనం. చెయ్యకుండా లేడు, చేస్తున్నాడు. ఇంకొకడు ఈ చట్టం వాడికి లేదు, చేసుకుంటూ పోతున్నాడు. ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు. ఆయన చేస్తున్నది ఇలా తిప్పుకుంటున్నట్టు, కట్టేస్తున్నట్టు, ఈయన చేస్తున్నది ఇలా తిప్పుతున్నట్టు, విప్పేసుకుంటున్నట్టు. అందుకే ధర్మాచరణం కట్లు విప్పేస్తుంది. ధర్మముతో సంబంధం లేకుండా భక్తితో సంబంధం లేకుండా చేసింది కట్లు వేసేస్తుంది. పునర్జన్మ ఇంకా 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 పెరిగిపోతుంది. ఎందుకని అనుభవించవలసిన కర్మ పెరిగిపోతుంది. ఆ కర్మ అనుభవించడానికి ఇంకా శరీరాలు తీసుకోవాలి. జీవుడు వాడే, కానీ ఎన్ని శరీరాలో తీసుకుంటూ ఉంటాడు, అలా వెడుతూనే ఉంటాడు. తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే ఓ జమీందారు గారు గుర్రం మీద వెళ్ళిపోతూ ప్రతిరోజు నవ్వేవాడు కాశీలో. బుద్ధిహీనుడు. సాయంకాలం అయ్యేటప్పటికి మొదలెడతాడు. మిగిలిన వాళ్ళు పనులు చేసుకోకుండా వచ్చి ఇది వింటూ ఉంటారు. వీడు పని చేసుకుంటే వాళ్ళు చేసుకున్నారు అనేవాడు. ఆయన నవ్వేవారు. అయిపోయిన తర్వాత జమీందారు ఇంటికి వెళ్ళాక ఈయన వెళ్ళి తలుపు తట్టి, అయ్యా రామాయణంలో ఒక్క శ్లోకం చెప్తాను వింటారు ఏమిటనేవారు. మా ఇంటికే వచ్చావా, రేపు రా అనేవారు. రోజు వెళ్ళేవారు, ఆయన వచ్చేవారు. విసిగెత్తిపోయి కొన్నాళ్ళకు వచ్చే నెల రా అన్నాడు, 2 నెలలు పోయాక రా అన్నాడు, 3 నెలలు పోయాక రా అన్నాడు. ఒక్క శ్లోకం వినండి, ఒక్క పాదం వినండి అని రోజు వెళ్ళేవారు తులసీదాస్ గారు. వచ్చే ఏడాదిరా అని తలుపేసేసాడు. వచ్చే ఏడాది వెళ్ళారు. తులసీదాస్ గారికి తెలీదా? వెళ్ళి మెట్ల మీద నిలబడి చూశారు. లోపల లేడు యజమాని. ఐశ్వర్య భ్రాంతితో వెళ్ళిపోయాడు. తన భూమి మీద మమకారంతో ఇంట్లో ఎద్దుగా వచ్చాడు దున్నడానికి. అక్కడే శాలలో ఉన్నాడు. మహాత్ముల దర్శనం, పూర్వజన్మ స్మృతి కలిగింది. లోపలున్నాడు జీవుడు. ఒకప్పుడు ఇంటి యజమానిని. పొలం మీద భ్రాంతితో వెళ్ళిపోయాను, ఇదిగో దున్నడానికి ఎద్దుగా వచ్చాను. తులసీదాస్ గారు చూశారు. ఎద్దు కందుల వెంట మాట లేదుగా, స్వరపేటిక లేదు. రామనామం చెప్తావా, శివనామం చెప్తావా? ఏం చెప్తాడు? బొట 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 పడ్డాయి కన్నీళ్ళు. ఒక్కసారి రామాయణ శ్లోకం వినుండుంటే, ఒక్కసారి రామనామం చెప్పుండుంటే ఇలా ఉండేవాడిని కాను. ఆనాడు ఇంటి చుట్టూ తిరిగారు మీరు, నేను వినలేదు. అక్కర్లేనివన్నీ విన్నాను, అక్కర్లేనివి పట్టుకున్నాను, ఇదిగో ఇలా వచ్చాను. నా కర్మ అనుకున్నాడు. పోయింది స్మృతి. వెళ్ళిపోయారు తులసీదాస్ గారు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.